జగన్ అలా చేసాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, చేతగాని వాళ్ళు అంటున్నారు. మరి జగన్ చేసినట్టు చేస్తుంటే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆడు కొట్టేసాడు, మీరు కొట్టలేదు అంటున్నారు. ఆడు దొబ్బేసాడు, మరి ఇల్లు దొబ్బేస్తుంటే మీరు మూసుకొని కూర్చోవాలి కదా. ఆడు చేసినట్టు మీరు చేయండి అంటున్నారు కదా. ఇక్కడ మనందరికన్నా తెలివైన వాళ్ళు, మన సలహాలు సూచనలు వరకు పర్లేదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. మనం డైరెక్ట్ చేయలేము వాళ్ళని. మనం చెప్పింది ఏమైనా ఎక్కువ అరుచుకుంటే వాళ్ళు కొన్నాళ్ళకి పోయిన తర్వాత రోజు చచ్చిపోడికి ఎవడ ఎడతాడని వదిలేస్తారు. మనం చెప్పింది ఇటు చెప్పట్రా ఇదేదో ఉందని అనుకోవాలి. రోజు నిత్య శంకితుల్లాగా మనకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళు కొన్నాళ్ళు చూసి వదిలేస్తారు. ఇది నేను హితవే, ఎవరికైనా వాళ్ళకి చెప్పిన వీళ్ళకి చెప్పిన. గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా దాన్ని పట్టు విడుపుతో ఉండాలి. కొన్ని విషయాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారంటే గమనింపు ఉండాలి. ఎవడైనా కానీ ఇప్పుడు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మటలు జరుగుతున్నాయి, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నట్టు ఆ లోకల్ ఎమ్మెల్యేని ప్రెజర్ పెట్టాలి. చంద్రబాబుకి ఏం సంబంధం? ఒక ఎమ్మెల్యే వేరే కార్యకర్తలకి సొంత కార్యకర్తలను ఎలక్షన్ చేయడం అనుకోండి, మీరు వెళ్ళి ఇంటి ముందు కూర్చోండి 100 మంది వెళ్ళి, ఏమయ్యా ఎలక్షన్ నీకు పని చేసాం, ఎదవకి ఎందుకు చేస్తున్నాడు అని అడగండి, ముఖం మీద వెళ్ళెట్టి. అటు మేము లేదని అనుకో, అప్పుడు చంద్రబాబు దగ్గర వెళ్ళండి, ఇంకొంచెం చూడండి మన కార్యకర్తలు మన ఎమ్మెల్యే కూడా ఎత్తడండి. అంతేగాని చంద్రబాబు లోకేష్ కరప్టెడ్ ఏం మీరు చూసారా దగ్గర ఉండి? నిజంగా కరప్ట్ అయితే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఒకటి గుర్తుపెట్టి, అందరికన్నా తెలివైన వాళ్ళు. జగన్ లాంటి సన్నాసులు కాదు, బయటేం పడరాళ్ళు. కరప్షన్ అనేటువంటి దాన్ని ఎవడు తింటలేదు అనేటువంటి దానికి రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని అలవాటైంది. మనమే చెప్తున్నాం, నువ్వు అలాంటికి ఇచ్చి ఇలాంటికి ఇచ్చి, ఇప్పుడు ఎవరికైనా డబ్బులు లేనివాడికి ఇచ్చారనుకోండి, ఈ టికెట్ పోయినట్టే అని ముందే మన టికెట్ చేస్తున్నాం. టికెట్ అనౌన్స్ చేసినట్టు ఇటు పోయింది, టికెట్ పోయిందని చెప్పేస్తున్నాం మనం. మరి అవి పట్టించుకునే వాళ్ళు ఆ టికెట్ ఇవ్వకపోతే ఏమవుద్ది? అప్పలైట్కి అలాంటి ఇక్కడ మన శృతి మించకూడదండి. నేను కూడా చాలా ఓపిక పట్టి మన వాళ్ళే కాబట్టి చెప్తున్నాను. నేను ఇది సమయం పాటించాలి. నేను ఇష్టమైన ఎంత మాట మాడితే అంత మాట అంటారా? నువ్వు ఇంత ప్రేమ నిన్న చూడండి, అందరూ ఏకమైపోయారు. మళ్ళీ నిన్న అందరూ చంద్రబాబు నాయుడు గారు విషయం చెప్పారు. అలాగే ఉంటుంది. మీరు నోరు బారేసుకోవటం తర్వాత గిల్టీ ఫీలింగ్ మీకే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఆయన అగాధం, ఆయన అంతరంగం అంత చిక్కని వ్యూహం ఉంటుంది. మనం దాన్ని ఎటకారం ఆడతారు కొంతమంది, చాలామంది. వ్యూహం ఉంటుంది, ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. ప్రతి అడుగు వ్యూహమే, ప్రతి మాట వెనక వ్యూహం ఉంటుంది. మన బుర్రకు అర్థం అవ్వనంత మాత్రమే మనం ఎగతాళి చేయక్కర్లేదు. ఇక్కడ మన క్యాస్ట్ విషయంలోనూ రకరకాల ఖచ్చితంగా తూకం వేసి చూడాలి. క్యాస్ట్ విషయంలో తూకం వేసి చూడాలి. తూకం వేసి చూడకపోతే రేపు పొద్దున్న ఓవరాల్గా మనల్ని తిడతారు. క్యాస్ట్ అదే క్యాస్ట్ తగులుకుంటుంది బేరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.